श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా హ్యాపీగా ఉండాలని ఆ దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే మన ఛానల్ని ఇప్పటి వరకు సపోర్ట్ చేసి ఇక్కడ దాకా నన్ను సక్సెస్ఫుల్గా తీసుకొచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున చాలా 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 థ్యాంక్స్ అండి. అలాగే మన ఛానల్ని ఎవరైతే కొత్తగా చూస్తున్నారో వాళ్ళందరూ కూడా ఛానల్ని విజిట్ చేసి, మన ఛానల్ పేరు భారతి తెలుగు వ్లాగ్స్. అన్ని రకాల కుకింగ్ వీడియోస్ అయితే ఉంటాయి. మీకు కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేసి, షేర్ చేసి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నన్ను అయితే సపోర్ట్ చేయండి. మీ అందరి సపోర్ట్ నాకు చాలా చాలా అవసరం అండి. అలాగే ఈరోజు అయితే నేను బెంగళూరులో ఉన్నామండి. ఇప్పుడైతే ప్రజెంట్ మేము ఈరోజు ఆఫ్టర్నూన్ అయితే నేను లంచ్కి పప్పు అలాగే రైస్ అయితే చేశాను. మార్నింగ్ అయితే దోశ, చట్నీ, ఆలూ ఫ్రై అయితే చేశానండి. ఇప్పుడైతే నేను పప్పు అలాగే రైస్ అయితే చేశానండి. మేమైతే ఇక్కడ ఇద్దరే ఉంటాం కాబట్టి మాకిద్దరికి కూడా నేను ఎంత క్వాంటిటీలో చేస్తాను, ఎలా చేస్తాను అని చెప్పేసి చాలా క్విక్గా ఈజీగా ఎలా చేసుకోవాలి అని చెప్పేసి ప్రతి ఒక్క రెసిపీ అయితే మన ఛానల్లో ఉంటుందండి. అలాగే మనకైతే చాలా వీడియోస్లో చూస్తే వ్యూస్ అయితే అస్సలు రావు. ఎందుకంటే మనము కంటెంట్ ఎంచుకున్నప్పుడు ఎప్పుడు కూడా ఒకే కంటెంట్ తీసుకుంటే వ్యూస్ అయితే బాగా వస్తాయని నా ఛానల్లో చూసిన దాన్ని బట్టి నాకైతే అర్థమైందండి. ఎందుకంటే నేనైతే సాయిబాబా మెసేజ్ కూడా పెడతాను. ఇప్పుడైతే కంటిన్యూగా అయితే నేను షార్ట్స్లో అయితే పెడదామని అనుకుంటున్నానండి. సాయిబాబా మెసేజ్లో పూర్తిగా షార్ట్స్లో అయితే అప్లోడ్ చేస్తాను. ఇక మీదట లాంగ్ వీడియోస్లో ఓన్లీ కుకింగ్ వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తానండి. తప్పకుండా అందరూ చూసి మీకు కనుక నచ్చితే నా ఛానల్ని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నానండి. ఇంతవరకు ఎవరైతే వీడియో చూస్తున్నారో వాళ్ళందరికీ కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి. ఇప్పుడైతే నేను పప్పు ఎలా చేసుకున్నానో ప్రాసెస్ అయితే చూపిస్తాను. నేనైతే ఏమేమి పదార్థాలు తీసుకున్నానో, ఎంత క్వాంటిటీలో తీసుకున్నాను అనేది చూపిస్తానండి, చెప్తాను. నేను కందిబ్యాళ్ళు, టమోటా, వంకాయ, ఎర్రగడ్డ, తెల్లగడ్డ, అలాగే పచ్చిమిర్చి, చింతపండు ఇవైతే తీసుకున్నానండి. ఫస్ట్ అయితే అన్ని కూరగాయలన్నీ కట్ చేసుకునేసి బ్యాళ్ళంతా కడిగేసి అందులోకి వేసేసిన తర్వాత ఉప్పు, కొంచెము పసుపు, ధనియాల పొడి వేసి 3 విజిల్స్ అయితే వచ్చే వరకు ఉడకపెట్టుకొని పోపు అయితే పెట్టుకున్నానండి. ఇంతేనండి, చాలా సింపుల్గా అయితే పప్పు అయితే చేసేసుకోవచ్చు. మేమిద్దరే ఉంటాం కాబట్టి చాలా తక్కువగా చేస్తున్నాము. ఇలా మన ఛానల్లో చాలా మంచి మంచి వీడియోస్, చాలా మంచి మంచి కుకింగ్ వీడియోస్ అయితే వస్తాయండి. ఇంకా ముందు ఎవరైనా చూడాలి అనుకుంటే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. గంట సింబల్ని అయితే క్లిక్ చేసుకోండి. తద్వారా మన వీడియోస్ అయితే అన్నీ కూడా మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి. ఇంతవరకు వీడియో చూసిన ప్రతి ఒక్కరికి కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.